100% ఇది బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకరికి బీసీలకు ఇచ్చింది, దాన్ని సంతోషిస్తున్నాం గానీ బట్ మాకు రావాల్సిన వాటా ప్రకారం మాకు 100% రావాల్సిందే. 18 మంది మినిస్ట్రీలో 9 మంది మినిస్ట్రీలు బీసీలకు ఉండాలి. మీరు 7 ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు, మిగతా వాళ్ళను మీరు కౌన్సిల్ నుంచి తీసుకోండి. కానీ మొత్తానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీరు నిరూపించుకొని బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, మంచి శాఖలు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించండి. ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం బీసీలనే వాళ్ళు మాత్రం చాలా అన్యాయానికి గురవుతున్నారు. మేము కోరేదంటే బీసీలకు హోమ్ గానీ, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇట్లాంటి శాఖల్ని మాకు అలాట్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా బీసీలకు ఏ శాఖలు చేసినా ఖచ్చితంగా మా వాళ్ళు దానికి న్యాయం చేస్తారు, కష్టపడే స్వభావం. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే గెలిచిన వాళ్ళు తక్కువ, 7 కాంగ్రెస్ నుంచి గెలిచింది. అయితే 8వ వ్యక్తి సంజీవ్ రెడ్డి కూడా బీసీ అని అంటారు. ఆయన రెడ్డి లింగాయత్ కర్ణాటక అని వాళ్ళు 2020లో చేర్చారు వాళ్ళని కూడా బీసీల్లో. సో 8 మంది బీసీలు అంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయన పిసిసి చీఫ్ ఉన్నారు కాబట్టి ఇవ్వరు. ప్లస్ విజయశాంతి, ఇంకా 2 ఉన్నారు కదా, బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. విజయశాంతి అంటే బసవరాజ్ సారయ్య బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఫిరాయించారు కదా, నామినేటెడ్ అయ్యాడు. బట్ ఒకటి వారు కాకపోతే తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. విజయశాంతి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, తీసుకుని ఇవ్వచ్చు. ఆయన చేసిన పెద్ద తప్పేముందండి. విజయశాంతి మాత్రమే ఉన్నారు చూస్తే గనక. ఆయన కంటే పెద్దగా విమర్శించడం పార్టీలో కొనసాగుతలేరా? ఒక బీసీ కాబట్టి వారిని విక్టిమైజ్ చేశారు. సో మేమేమంటున్నాం, మల్లన్న గారికి కూడా ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్నాడు. సేమ్ థింగ్ మీరు బసవరాజ్ సారే కూడా కలిసినారు. ఆయన నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ లో వచ్చినాడు నేను అనుకుంటున్నాను బసవరాజ్ సారే గారు. సో కాబట్టి మీరు ఎమ్మెల్యే కోటాలు లేకపోతే ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వండి. కానీ బీసీలకు మీరు ఏదైతే అన్నారో 50% కోటా మేము దాటిస్తామని ఇవ్వండి. మా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి మా 7 ఎమ్మెల్యేలు ప్లస్ మీరు ఇంకొక ఎమ్మెల్యే అంటున్నారు. నేను అది ఒకసారి చెక్ చేస్తాను. వాళ్ళని కూడా 8 మంది. సో మరి అదేవిధంగా ఎమ్మెల్సీ మాకు కావాల్సింది ఏంటంటే మా జనాభా ప్రకారం మాకు కావాలి 100% బీసీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు 100% ఏంటంటే ఏ శాఖ ఇచ్చినా వాళ్ళు న్యాయం చేస్తారు. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గత 77 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయింది. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మాకు 11 సంవత్సరాల నుంచి భాగ్యం లేకుంటాయి. అది పరిస్థితి. సో కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని మేము అందరికి ప్రసాదిస్తాము, మా ధ్యేయమే సామాజిక న్యాయం అనుకున్నప్పుడు 100% ఇవ్వాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఈ మధ్య కాలంలో మేము కూడా చాలా పెద్ద ఎత్తున దానిపైన మీటింగ్లు పెట్టి సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. దాన్ని కొద్దిగా బయటకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే 65 అంటే ఇప్పుడు ఈ కేబినెట్ లో చూస్తే ఎస్సీలకు సామాజిక న్యాయం బాగానే జరిగింది. 15 మందిలో 4 ఎస్సీలు ఉన్నారు. అంటే దాదాపు 30%, 27-28% వస్తుంది. నాకు తెలిసి ఆల్ ఇండియాలోనే హైయెస్ట్ రిప్రజెంటేషన్. ఇండియాలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా, ఏ కేబినెట్ లో కూడా ఎస్సీలకు ఇంత ప్రాతినిధ్యం లేదు. సో వాళ్ళు ఏంటంటే సామాజిక న్యాయం బాగా జరిగిందని చెప్తున్నారు. బట్ బీసీ విషయంలో మాత్రం అది జరగలేదు. నాకు మన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు మన డిఎన్ఏ షోలోనే. ఆయన ఏం చెప్పారంటే నిజానికి 3లో 2 బీసీలకు రావాలి అక్కడ. కానీ ఏంటంటే అక్కడ మాలా ఒకటి సెలక్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ మాలా మాదిగా ఇష్యూ వస్తుంది, వర్గీకరణ లాంటి ఇష్యూ వస్తుంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. చివరి నిమిషంలో మాదిగకు ఇవ్వాల్సి వచ్చింది. వివేక్ వెంకటస్వామి పేరు ఖరారైనందున అని ఆయన చెప్పారు. లేకపోతే 2 బీసీలకు ఇచ్చేవాళ్ళం అని అన్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చిన దానిపైన మా అబ్జెక్షన్ ఏం లేదు. మేమేమంటున్నామంటే ఇంకా 3 ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆ 3లో ఒకరికి బీసీ ఇచ్చేసిన అయిపోయి మొత్తం 3 బీసీలకే రావాలి. అవి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే బీసీల జనాభా అంతా ఉంది. ఇవాళ యాదవ కులం ఉంది, కుర్మ కులం ఉంది, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు మనం యాదవ్ ఎమ్మెల్యే లేరు, కుర్మ ఎమ్మెల్యే బీర్లా యాదవ్ ఉన్నట్టున్నారు ఒకళ్ళే. 100% దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు దే డిజర్వ్ ఇట్. 100% వారికి ఇవ్వాల్సిందే. ఇంకా మా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా మొత్తం ఇవ్వాల్సిందే. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఇవ్వబోయే 3 మంత్రి పదవులు కూడా 100% బీసీలకు ఇవ్వండి. ఇంకా మేము ఏమంటామంటే మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమన్నా షఫ్లింగ్ అవకాశం ఉంటే మార్చేసి అన్నా బీసీలకు ఇవ్వండి. మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామనేటువంటి వాదనను నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనతో పాటు దాసు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ నాకు గారు. నాకు వేరే పని ఉంది భరత్ గారు, కొద్దిగా మీరేమనుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒక్క 2 minutes ఉంటే కనుక దాసు శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్. ఎస్ శ్రవణ్ గారు, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి క్యాబినెట్ కూర్పు ప్లస్ శాఖల అలొకేషన్ మీద? అంటే ఇది నాగ్పూర్ డిక్లరేషన్ అని చెప్పని, ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అట్టహాసంతో ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని అనౌన్స్ చేసింది. దాంట్లో దామాషా పద్ధతి ప్రకారంగా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మనము అన్ని కమ్యూనిటీస్కి ఇవ్వాలా, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలా అని చెప్పిండ్రు. దాన్ని మొట్టమొదటిసారిగా తుంగలో తొక్కింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే. మీరు కనుక చూసినట్టయితే 40 or 45 seats were given to one single so-called larger authoritative community కి. బీసీలకు వచ్చేసి మొత్తం 20-25 సీట్ల కంటే ఎక్కువ రాలే. వాళ్ళ లెక్క ప్రకారంగానే 56% ఇవాళ. అది 56% 62 ఉండాలన్నా అనేది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్. సకల